ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రభునందు ప్రియులకు, ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనములో నుండి ధ్యానించుకుందాము. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగచేసి ఉన్నాను. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు వారు మనకు వాగ్దానము చేసి ఉన్నారు. మనుషులైన వారు ఎన్నో వాగ్దానములు చేస్తారు, మాట ఇస్తారు, కానీ వారు ఏమాత్రమును నెరవేర్చరు. ప్రభు అయిన క్రీస్తు వారు మనకు రక్షకుడై ఉన్నటువంటి క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. మునుపటు గడిచిన కాలములో కూడా నేను మేలులు కలుగచేసి ఉన్నాను, వాటికంటే అధికమైనటువంటి మేలులు కలుగచేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. కనుక మాట తప్పని దేవుడు, త్వరగా జరిగించు దేవుడు. మునుపటి కంటే అధికమైన మేలులు మనము పొందుకోవాలంటే ప్రభు అయిన క్రీస్తు వారిని మనము పోలి ఉండాలి. పాపమును మన యొద్ద నుండి దూరపరుచుకోవాలి. ఏ విధమైనటువంటి దోషములు లేని వారమై ప్రభు అయిన క్రీస్తు వారిని పోలి నడుచుకోవాలని ప్రభు పేరట మిమ్ములను బ్రతిమాలు కొనిచున్నాను. కావున మేలులు మనకు కావాలంటే మనము విడిచిపెట్టవలసింది ఏంటంటే పాపమును విడిచిపెట్టి మునుపటి కంటే అధికమైన మేలులు పొందుకోవాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనములో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, మరి ఎవడును వెయ్యనేరడు. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ప్రభు అయిన క్రీస్తు వారు మన ఎదుట ఆశీర్వాదములు, దీవెనలు, పరిశుద్ధత, రక్షణ, సమృద్ధి అనేటువంటి తలుపులు తీసి ఉన్నాడు. కనుక ఏ దుష్టుడును, ఏ మానవుడును, ఏ ఒక్క సైతాను సంబంధుడును వెయ్యనేరడు. ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు వారు తలుపులు తెరిచి ఉన్నాడు మనలను ఆశీర్వదించడానికి. కాబట్టి ఆయన ఆశీర్వదిస్తే అది తరతరములు ఉంటుందని ప్రభువు పేరట మిమ్మలను వేడుకొనిచున్నాను. ఆయన ఆశీర్వాదములు మనం పొందుకొనిన వారమై ఆయన తలుపు తెరిచి ఉన్నాడు కనుక ఎవడును మరి వెయ్యనేరడు. కనుక ఆయన ఇచ్చే ఆశీర్వాదములు, దీవెనలు, పరిశుద్ధత, జీవ జలముల ఊట అయిన ఆయన యొద్దకు మనము చేరి జీవమును, నిత్య జీవమును పొందుకోవాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారే స్వయముగా వచ్చి మనకు తలుపులు తెరిచి ఉన్నాడు. నీకు ఏది కావాలనో అడుగుమని ప్రభువారు వాగ్దానము చేసి ఉన్నారు. ఆయన నెరవేర్చు దేవుడు. కనుక ఇట్టి వాగ్దానములు మన యొక్క జీవితంలో ఫలించాలంటే మనము ఆయనను పోలి జీవించాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన మహిమను పొందుకొనిన వారమై పరిశుద్ధాత్మ పూర్ణులమై ఆయనతో కూడా మనము జీవనము చేయాలని ప్రభు పేరట మిమ్ములను వేడుకొనిచున్నాను. కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలులు ప్రభు అయిన క్రీస్తు వారు మనకు అనుగ్రహించి ఉన్నారు. కనుక ఎవడు వెయ్యనేరకుండునట్లుగా ఆశీర్వాదములు, దీవెనలు, పరిశుద్ధత, రక్షణ, సమృద్ధి అనే తలుపులు తెరిచి ఉన్నాడు. కనుక మనము సంవత్సరమును దయా కిరీటము ధరింపచేసి ఉన్నాడని మనము ఉత్సాహముతో, ఆనందముతో గంతులు వేస్తూ ఆయన సన్నిధిలో ఉండాలని ప్రభు పేరిట మిమ్ములను వేడుకొనిచున్నాను.
సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు సంవత్సరము అంతయు కూడా ఆయన దయా కిరీటము మనకు ధరింపచేసి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి మనము ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉంటాము, ఈరోజు మనకు శుభదినముగా ఉండాలని. ఈరోజైనా నా శ్రమలు తీరుతాయేమో, ఈరోజైనా నా అప్పులు తీరుతాయేమో, ఈరోజైనా నా ఆర్థికపరమైన లావాదేవీలు అన్నీ కూడా కుదుట పడతాయేమో, ఈరోజైనా నేను స్వస్థపడతానేమో, ఈరోజైనా నేను సాతాను బంధకముల చేత బంధింపబడి ఉన్నాను కదా, విడిపింపబడతానేమో అని మనము అనుకొనిచున్నాము. కానీ ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, ఈ సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ప్రభువైన క్రీస్తు వారు మనకు దయా కిరీటమును ధరింపచేసి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఏ దినము, ఏ నెల, ఏ సంవత్సరము కూడా మనము చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు మనకు సమృద్ధినిచ్చి ఉన్నాడు, మన వ్యాధి బాధలను తొలగించి ఉన్నాడు, ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఆయనే శ్రీమంతుడైన మన తండ్రిగా మన అప్పులను తీర్చే దేవుడు. కాబట్టి మనము సోమరులము కాక ప్రభువైన క్రీస్తు వారు మనకిచ్చిన చేతి పనులను మనము చేసుకోవాలి. అప్పుడే మన నుండి దరిద్రత పారిపోతాది. సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన దయా కిరీటమును మనకు ధరింపచేసేవానిగా ఉన్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన కనుదృష్టిలు మన మీద నిలిపి మనలను ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడని ఈ యొక్క సమయంలో మీకు తెలియపరుచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.